అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి మనం సికింద్రాబాద్ లో ఉన్న కూలెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రావడం జరిగింది. మీరు భ్రమరాంబ గారిది అలాగే రాధాకృష్ణ గారిది వాళ్ళ కూలెక్స్ జర్నీని మీరు చూస్తుంటారు. అయితే ప్రస్తుతానికి వాళ్ళ షోరూమ్ లో ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఎలా ఉపయోగపడతాయి అనేది ఈ రోజు మీకు చూపించేస్తానండి. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయనేది సార్ని మేడంని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. అదే చెప్పాను నేను, ఇప్పుడు Yes. ఇంటర్వ్యూ అయింది, అది మీరు చూస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి షోరూమ్ దగ్గరికి వచ్చాం. సో షోరూమ్ లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయనేది చూపిద్దామని ఒకసారి మా కోసం. అంటే మా దగ్గర యాక్చువల్గా మా షోరూంలో ఒక 300 ఫుడ్ ఎక్విప్మెంట్స్ అనేది ఉంటాయండి. ఇది కూడా ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్మెంట్స్. ఈ రోజున ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్మెంట్స్ అంటేనే ఆ పేరులోనే ఉందండి. ఫాస్ట్గా ఫుడ్ తయారు చేసి ఈ జనరేషన్కి కావాల్సిన ఫుడ్ ఇవ్వటం అనేది మేము చెప్పేది అదేనండి నిర్వచనం. అలాగే మా దాంట్లో ఏంటంటే మెయిన్ ఐస్ క్రీమ్ ఇన్స్టెంట్గా తయారు చేసేది ఈ ఐస్ క్రీమ్ మిషన్ అండి. ఇదేమో సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషను. ఇది యాక్చువల్గా ఈ రోజున మోర్ ట్రెండీ ఐటమ్. బికాస్ దీంట్లో నుంచి వచ్చే ఐస్ క్రీమ్ -5లోనే మనం ఎంజాయ్ చేస్తామండి. మెయిన్ జనరల్గా బయట ఉన్న ఐస్ క్రీమ్స్, ఫ్రోజన్ ఐస్ క్రీమ్స్ -20లో తీసుకుంటున్నారు. దానివల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి వెంటనే తినంగానే రాటెన్గా అయిపోయినట్టు అనిపిస్తుందండి గొంతులో కదా. ఇది -5 వచ్చేటప్పటికి టంగ్ మీదే ఆ ఫీల్ ఉండే ఐస్ క్రీమ్ లోపలికి వెళ్ళంగానే ప్లస్ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఈ రోజున చూస్తే ప్రతి సిటీలో మాల్స్లో కానీ బర్గర్ కింగ్లో కానీ అలాంటి చోట్ల ఉండే ఐస్ క్రీమ్ మిషన్స్ అన్నీ కూడా ఇయేనండి. అంటే సాఫ్ట్ ఐస్ క్రీమ్స్. అది ఒక్కొక్క మిషన్ ఏంటంటే 12 lakhs 18 lakhs అలా ఉంటుందండి. ఇది మేము అందరికీ అందుబాటులో ఉండడానికి ఐస్ క్రీమ్ మిషన్స్ ఏంటంటే 1.5 lakh నుంచి 3 lakhs వరకే ఇస్తున్నాము. ఎక్సలెంట్ వారంటీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి కస్టమర్స్కి. ఏదైనా కానండి ప్రతి పార్ట్ మా దగ్గర ఉంటుంది. ఫస్ట్ మనం రిపేరు అనేది జనరల్గా అందరూ అడుగుతారండి. ఇప్పుడు ఫ్యాన్ కొనుక్కుంటున్నారు, ఏమంటే ఆ ఫ్యాన్ రిపేర్ వస్తే ఎలా అని అడగరు. కానీ ఇలాంటి ఎక్విప్మెంట్లో రిపేర్ వస్తే ఏంటండి అని అడగటం అనేది సహజం అండి. ఓకే, వచ్చినప్పుడు మాకు చెప్పండి. మేము 50 years నుంచి ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అసలు మీకు ప్రాబ్లం లేకుండా ఏ ఊర్లో అయినా ఏ కంట్రీలో అయినా ఆ టైంకి స్పేర్ పార్ట్ పంపిస్తామండి. అక్కడ పోయిన పార్ట్ దాన్ని బట్టి అక్కడ లోకల్ ఉన్న ఎలక్ట్రీషియన్ చేసుకోవచ్చండి. అది అందరికీ యూస్ఫుల్ అనేది చెప్పే మాటలండి. దిస్ ఈజ్ ఏంటంటే రోల్ ఐస్ క్రీమ్ అనే కాన్సెప్ట్ అండి. ఇది దీంట్లో ఏంటంటే కొన్ని లిక్విడ్స్ వేసి ఐస్ క్రీమ్కి సంబంధించింది అది దాని మీద రోల్ చేసుకుని ఈ కింద ఉన్న ఫామ్లో ఇవ్వచ్చు అనమాట అండి. అలాగే ఇది షవర్మా మిషన్స్ అండి. ఇప్పుడు బయట ఎన్నో ఉన్నాయి, కానీ ఎక్స్పెషల్లీ ఈ షవర్మా మిషన్స్కి ఏంటంటే డోర్ సిస్టమ్ అనేది వరల్డ్లో ఎక్కడ డోర్ అనేది ఉండదు మేడం. ఎందుకంటే జనరల్గా రోడ్ మీద పెడతారు, అది డస్ట్ అంతా పడుతూ ఉంటుంది, అదే మనం తింటాం. కరెక్ట్. ఇది సేఫ్ సైడ్ డోర్ ఉందండి. తర్వాత ఏంటంటే మనం కస్టమర్స్ దగ్గర ఆ హీట్ కూడా డైరెక్ట్ గా రాదు ఒకటి. తర్వాత మన మెయిన్ వెండింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు మన వేడిగా వీపు దగ్గర ఎక్కడో ఉండిపోతుంది చిన్న ప్లేస్ లో పెట్టుకున్నప్పుడు, ఆ వేడి కూడా లేకుండా ఏంటంటే ఫీల్ అవ్వచ్చు. కస్టమర్కి హైజీన్ అండ్ డస్ట్ అనేది మనకి లోపలికి వెళ్ళదండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు దిస్ ఈజ్ మినీ షవర్మా మిషన్ అండి. డొమెస్టిక్ గా కూడా ఇలా వాడుతున్నారండి. అలాగే ఇది గ్రిల్ చికెన్ అండి. ఈజియెస్ట్ గ్రిల్ చికెన్ రౌండ్ షేప్ లో తిరుగుతుందండి. ఈ రౌండ్ షేప్ లో గ్రిల్ చికెన్ ఏంటంటే ఇది దీంట్లో బర్డ్ హ్యాంగ్ చేస్తామండి. ఆ రకంగా మన గ్యాస్ హెల్ప్ తో హీట్ అవుతుంది. దీంట్లో ఏమంటే బర్డ్స్ హ్యాంగ్ అవుతుంది. బర్డ్ లో ఉన్న ఆయిల్ కూడా మనకి కింద డ్రైన్ అవుతుందండి. యాక్చువల్ గా గ్రిల్ చికెన్ ఏంటంటే ఈ రకంగా హారిజాంటల్ గా తిరుగుతూ ఉంటాయి. అదే ఆయిల్ ఒకదాని మీద పడుతుంది, ఇంకో దాని మీద పడుతుంది. అది కూడా ఇంకా బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు అది కొంటారండి. ఇదేంటంటే దాంట్లో ఆయిల్ లెస్ బర్డ్ కింద మనం అమ్మటానికి ఇక్కడ ఈ గ్రిల్ చికెన్ యూజ్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 1,50,000 ఉంటుందండి. అండ్ రౌండ్ షేపు. అండ్ కస్టమర్కి ఏంటంటే ఈజీగా లోపల ఏముంది తిరుగుతూ ఉంటే రౌండ్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. అలాగే ఫ్రీజర్స్ అండ్ ఫ్రీజర్స్ ఇంపార్టెంట్. ప్రతి రిఫ్రిజరేషన్ కావాలి ఈరోజు ఒక హోటల్కి, చిన్న ఐస్ క్రీమ్ పార్లర్స్ కానీ ఎవరికైనా. విత్ టుడే ఇలాంటిది అసలు ఏ రకంగానూ లేకుండా ఫుడ్ ఇండస్ట్రీ లేదండి. ఇది వాడాల్సిందేనండి. అలాగే మేము 1975లో స్టార్ట్ చేసిన ఇండస్ట్రీ
బాటిల్ కూలర్ తోనే మేము మెయిన్ స్టార్ట్ చేసామండి. ఇదే అదే ఈ వెస్టర్న్ అనే కంపెనీ అమ్మ, అంటే ఇప్పుడు మేము మ్యానుఫ్యాక్చరింగ్ లేదు మాకు. ఈ వెస్టర్న్ అనే దీని చైర్మన్ నాకంటే ఒక 10 ఏళ్ళు పెంచుంటారమ్మా, ఆయన పెద్ద వయసులో. ఆయన్ని మేము ఈ రోజున తీసుకుని మేము సేల్ చేయగలుగుతున్నాం అమ్మా. స్పేస్ చాలా బాగుంది సార్. ఎస్, స్పేస్ స్పేస్ లో కూడా ఎక్కువ మనం స్టోరేజ్ ఎగ్జాక్ట్లీ. ఈ ప్రొడక్ట్ పేరు చెరుకు, తెలుగులో చెప్పాలంటే చెరుకు రసం మిషన్ అండి. అందరికీ అందుబాటులో ఉండేది ఒక మంచి జ్యూస్, ఎండాకాలంలో కూలింగ్ తో ఇవ్వగలిగే జ్యూస్ ఇది ఒక్కటేనండి మనకి. అండ్ హెల్దీ డ్రింక్ అండ్ స్మాలెస్ట్ ఫర్ డొమెస్టిక్ మిషన్. తర్వాత ఈవెన్ కస్టమర్ కి ఒక 5 స్టార్ హోటల్లో చూపించాలండి సపోజ్ కస్టమర్ కి, ఈ మిషన్ ఆయన టేబుల్ మీద పెట్టేసి ఒక పవర్ కనెక్షన్ ఇచ్చేసి వాళ్ళ ముందే ఒక చిన్న చెరుకు మొక్క కూల్ అయ్యింది దీంట్లో పెట్టేస్తే వాళ్ళే ఒక మగ్గులో ఎంజాయ్ చేయగలిగే అంత స్మాలెస్ట్ మిషన్, వరల్డ్ లో స్మాలెస్ట్ అండి తయారు చేసి. ఇవన్నీ పవర్ తో అండి, ఇన్వర్టర్ తో కూడా తిరుగుతుంది. అండ్ జనరేటర్, స్మాలెస్ట్ జనరేటర్ 1 కిలోవాట్ కనుకుంటే 100% ఇది తిరుగుతుందండి. అండ్ స్కూటర్ మీద క్యారీ అనేది చేసుకోవచ్చు ఏదైనా రిపేర్ వచ్చినా. అంటే మీరు ఇందాక అడిగారు రిపేరు అనేది, రిపేర్ వచ్చినప్పుడు కస్టమర్ కూడా చాలా ఈజీ ఉండాలండి. అలాగే డిజైన్ కాంపాక్ట్ డిజైన్ గా చేసాం. 1 HP, 1/2 HP. అండ్ దీని మీద యాక్చువల్ గా ఈ రోజున చిన్న, అంటే దాని పెట్టుబడి ఒక 60,000, దీనిది వచ్చేటప్పటికి ఒక 51,000, ఈ 28,000. ఇలాంటి మిషన్ గనక పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళండి నెలకి మేము చూసినంత వరకు ఒక ఇంటికి 75,000 to 1,00,000 రూపాయలు తీసుకెళ్తున్న సెంటర్స్ ఉన్నాయండి ఇండియాలో. డెఫినెట్ గా అండి. ఎవరైతే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో ఇలాంటి వాటితో కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. యాక్చువల్గా మెప్మా మొన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న MOU మాతో చేసుకున్నది. యాక్చువల్గా విమెన్ ఎంపవర్మెంట్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ బెస్ట్ గా కూలెక్స్ లో ఉన్నాయనే యాంగిల్లో ముందుకెళ్తున్నారు. ఈ ఒక మహిళ కూడా ఆపరేట్ చేసి వాళ్ళ జీవనం అనేది చాలా హ్యాపీగా సంపాదించడానికి అవకాశం ఉన్న చెరుకు రసం మిషన్. దీని మీద ఏంటంటే ఫిమేల్ గా ఒక హాట్ డ్రింక్ అనేది, కాఫీ కానీ టీ కానీ రోడ్డు మీద నిలబడి తాగడానికి షై ఫీల్ అండి, వాళ్ళతో పాటు తాగాలంటే జెంట్స్ తో. అలాగే ఏంటంటే మేము గవర్నమెంట్ లో ఒక ప్రపోజల్ ఇచ్చామండి, చెరుకు రసం వేడిగా తాగించవచ్చు అండి, కాఫీ టీ లాగా వేడి చేసి. అది చాలా అద్భుతమైన విషయం అండి. ఎస్, వేడి చేసి దాంట్లో లెమన్ వేసి లెమన్ టీ లాగా తాగేంత అనుభూతి సంపాదించవచ్చు. ఒకటి రిఫ్రెష్ అనేది ఏది ఎప్పుడో జరుగుతూ ఉందండి, వేడిగా తాగితే. ఎండాకాలంలో కూడా వేడి తాగుతున్నామండి మనం. అలాగే కూల్తో పాటు వేడి. అదే కస్టమర్ అండి యాక్చువల్ గా మనం అనౌన్స్ చేసేది ఇంకో విషయం ఉందండి. మీ ఇంట్లో సొంత బెల్లం తయారు చేసుకోండి, సొంత షుగర్ ని తయారు చేసుకోండి. అంటే 1 లీటర్ తీసుకెళ్లేసి పొయ్యి మీద పెట్టేస్తే చిక్కటి పానకం తయారవుతుందండి, పాకం. అది కాఫీలోకి, టీలోకి, బాదం మిల్క్, తర్వాత పిల్లలకి స్వీట్స్ కి, ప్లస్ పూరిలోకి మన ఏదండి తేనె నంచుకున్నట్టు, జామ్ నంచుకున్నట్టు ఈ షుగర్ తేనె కనుక నంచుకోగలిగితే అసలు ఎంజాయ్ చేయడంలో నెంబర్ 1 అండి. అది ఆ రకంగా మేము ఇస్తున్నాం. మళ్ళీ వచ్చిన పల్ప్ అండి, ఆ వచ్చిన పల్పుని మేము రోడ్డు మీద ఎక్కడ పారేయగలం, ఎవరు తీసుకెళ్లరు కదా అనే దానికి వచ్చినప్పుడు అండి, ఆ చెరుకుని ఆ పొడి చాలా ఫైబర్ నుగ్గు కింద అయిపోతుందండి. అదే దాన్ని మనం మట్టిలో కలిపేసేస్తే ఎవరి దగ్గర ఉండే ఆ మట్టిలో నిజంగా అది కంపోస్ట్ కింద జనరేట్ అయిపోతుందండి. అంత యూస్ఫుల్ అసలు చెరుకు రసం. ఎంత అంటే మేము ఒకప్పుడు గోల్డ్ స్పాట్ చేసామండి ఫ్యాక్టరీస్, కానీ ఈ రోజున ఏమంటున్నారంటే అందరూ కెమికల్స్ ఉన్నాయండి, అది చెట్టుకి పోస్తే ఏది ఈవెన్ ఎన్ని డ్రింకులు చెట్టుకు పోసినా అది ఏది ఎక్స్పైర్ అయిపోతా, అదే చనిపోతా ఉందండి అన్న టైప్ లో మాట్లాడేస్తారండి. ఓకే, మేము కొన్ని వేల డ్రింకులే తాగిన ఇవన్నీ శరీరం అమ్మ, బట్ అది మనం నెగటివ్ అనే మాట కాదు. ఎవరి టేస్ట్ని బట్టి ఈ రోజున వాళ్ళు తాగటం జరుగుతూ ఉంది ఈ రోజున. బట్ చెరుకు రసం అనేది ది బెస్ట్ హైజీన్ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రిటైర్డ్ పీపుల్ కూడా వాళ్ళ యొక్క విలేజ్ లో కూడా ఈ యొక్క పరిశ్రమని, నేను చెప్పిన అన్ని పాయింట్లు ఒక పరిశ్రమ కింద స్టార్ట్ చేస్తే తక్కువ పెట్టుబడితో వాళ్ళకు కూడా లోన్స్ ఇవ్వాలి అనే దాని మీద గట్టి నిర్ణయం తీసుకున్నారండి. కొన్ని
100 కోట్లైనా మాకు పర్లేదు, ఈ ప్రాజెక్ట్ మీద ఇవ్వాలని ఒక గవర్నమెంట్ అనుకుంది. అది మాకు చాలా సంతోషం అండి. వాళ్ళతో మాకు మొన్న ఎంఓయు కూడా మా అబ్బాయి గారు కోడలు ఆయన చేతుల మీదుగా తీసుకున్నారండి. అది 2 థ్యాంక్స్ టు అవర్ కంపెనీ.